సో ఇదేనండి హైటెక్ మీకు కనిపిస్తుంది కదా, అది సైబర్ టవరు. సో సైబర్ టవర్ బ్రిడ్జ్ మీద మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రాయదుర్గం మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, అది ఎలా ఉంది ఏం కదా నైట్ అని చూపిస్తామని చేస్తున్నానండి. సో మనం సైబర్ ఫ్లైఓవర్ ఇప్పుడే దాటుకున్నాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు స్ట్రైట్గా రాయదుర్గం కూడా మనకు వస్తుంది మెట్రో స్టేషను. రాయదుర్గం కాడ నుంచి ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్. ఇదేనండి మైండ్ స్పేస్. ఈ మైండ్ స్పేస్ నుంచి వెళ్దాము. ఈ మైండ్ స్పేస్లో వెళ్తే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి. మైండ్ స్పేస్ ఇది అన్ని కంపెనీస్ అయినా చూసారు కదా మైండ్ స్పేస్ కంపెనీలు ఎంత బాగుందో నైట్ ఆ వ్యూ చూసారా. అసలు పెద్ద పెద్ద అద్దాలు దగదగలాడుతున్నాయి కదా, లైట్ సెట్టింగ్. ఈ రూట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా క్వాలికామ్ కంపెనీస్, కాగ్నిజెంట్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్లు అంతా చేసేది ఇక్కడేనండి. చూసారు అంత బాగుందో వ్యూ. ఇది నైట్ టైము చూడండి. చూసారా మన ముందర కార్లో ఈ వెహికల్స్ ఎంత పోతున్నాయో. సో ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్గా మనకి ఇన్ఆర్బిట్ మాల్ నుంచి పోతాము. సో ఇక్కడ చూసారా అన్ని అంటే పెద్ద పెద్ద కంపెనీస్, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్. వీళ్ళంతా నైట్ టైం ఇలా ఉంటుంది. చూసారా ఎంతెంత బాగున్నాయి పెద్ద కంపెనీ. ఆ లైటింగ్కి ఎంత బాగా అనిపిస్తుంది. హైదరాబాద్ ఎంత అద్భుతంగా ఉంది. ఎక్కడో ఫారిన్ కంట్రీస్ మాత్రం అనిపిస్తుంది కదా అసలు హైదరాబాద్. చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద కంపెనీస్. నైట్ వ్యూ చూడ హైదరాబాద్. సో కంటిన్యూగా వచ్చి చూడండి, స్కిప్ చేయొద్దండి. మనకు కేబుల్ బ్రిడ్జ్ కూడా ఎలా ఉందో ఏం కథ మీకు చూపిస్తాను. చూసారా అందరూ ఎలా వెళ్తున్నారు బైక్. నైట్ టైం బాగా ఎంజాయ్ చేస్తారండి సిటీలో ఉన్న వాళ్ళు. 12 లోపల కొంచెం అంటే నైట్ టైం బాగా ఫుడ్ తినడం, అక్కడక్కడ కూర్చొని కబుర్లు చెప్పి అంతా చేస్తుంటారు. ఇక్కడ పాపం సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ డ్యూటీలు అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు. చూసారా ఇది ఆర్చ్ అండి. దీని ముందర కొంచెం ముందు కోహినూరు 5 హోటల్ వస్తుందండి. దాని ఎదురుగానే మనకి ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుంది. ఇన్ఆర్బిట్ మాల్లో షాపింగ్, థియేటర్స్ అంతా ఉంటుంది. చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇది హైటెక్ సిటీ అండి. ఇక్కడ మనకు ఇలాంటి భవనాలే కనిపిస్తాయి, మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్. చూసారా ఇదే ఇన్ఆర్బిట్ మాల్. ఇన్ఆర్బిట్ మాల్ నుంచి ఇప్పుడే దాటుకుంటున్నాం మనము. ఇన్ఆర్బిట్ మాల్ కా నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు రాయదుర్గం కనిపిస్తుంది కదా, కేబుల్ బ్రిడ్జ్ కూడా అయితే అండి. ఇదే కేబుల్ బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం చూసారా ఎదురుగా కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్. నైట్ టైం దగదగలాడుతూ మెరుస్తుంది లైటింగ్. చూడండి వ్యూ ఎలా ఉందో ఏం కదా మీకే చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో అసలు అది. ఇక్కడ కూడా కొంతమంది నైట్ టైం దిగేసి వాళ్ళు అనౌన్స్మెంట్ వస్తున్నారు, ఇక్కడ ఆపోతూ ఫైన్ వేస్తున్నారని చెప్పి. అయినా కొంతమంది సెల్ఫీలు అవి తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆపేసి. చూడండి ఎంత బాగుంది. కింద వాటర్ ఉంటుంది, అక్కడ కూడా పార్కింగ్ అయిన ఉంటుంది. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో ఇక్కడ నైట్ టైం వ్యూ ఎంత హైదరాబాదు. సో మీరు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు నైట్ టైం ఖచ్చితంగా బాగుంటుంది. తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా. అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, ఎక్కడ ఆపొద్దు మీరు ఏం కదా అని. ఇక్కడే మనం డైరెక్ట్గా వెళ్తే మనం పెద్దమ్మ గుడికి వెళ్ళొచ్చు, జూబ్లీ హిల్స్ అట్లా వెళ్ళొచ్చు. ఇదేనండి మన కేబుల్ బ్రిడ్జ్. నైట్ టైం ఎంత బాగుందో చూసారు కదా. మేము ఇక్కడి నుంచి కొంచెం యూటర్న్ తీసుకొని మళ్ళీ మీకు ఐకియా, టీ హబ్ అవన్నీ అక్కడ ఎలా ఉందో ఏం కదా, ఆ ఫ్లైఓవర్ ఉంది అది ఏ విధంగా ఉన్నదో మీకు చూపిద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేనండి మీకు మళ్ళీ చూపిద్దాం. యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చాను ఈ పక్క రోడ్లోకి. ఈ పక్క కూడా చూడండి ఎంత బాగుందో వ్యూ. మీకు ఆ కేబుల్ లైటింగ్ పక్క ముందు పక్క కూడా ఎంత బాగా పోతున్నది. పక్క స్పీడ్గా వెళ్తూ ఉంటారు ఇక్కడ. కొంతమంది సైడ్కి వస్తూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా. ఇది చూడండి నైట్ టైం ఎంత ఫీల్ ఉంది. ఎంత స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ని. మీకు నచ్చితే షేర్ చేయండి, స్కిప్ చేయదు. మీకు నచ్చింది అనుకున్నాను. చూసిన ఎదురుగా బిల్డింగ్ చూడండి పెద్ద పెద్ద ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి అసలు. ఆ లైటింగ్కి అది ఎక్కడో ఫారిన్ కంట్రీస్ లాగా ఉంటుంది ఆ ఫీలింగ్, వేరే కదా అసలు. చూడండి
ఆయన ఎవరు నాకన్నా కాదు ఓ అని పోతున్నారు, స్పీడ్ ఎక్కువ పోతుంటారు బ్రిడ్జ్ మీద, అసలు ఆగకూడదు, సెకండ్లో ఆగినా ఏదో ఒకటి ఉంటుంది. సో కేబుల్ సక్సెస్ఫుల్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్దాం మనము. ఇక్కడ ఐకియా ఒకటి వస్తుంది, పెద్ద షోరూమ్ అండి, ఇండియాలో కల్లా పెద్దది ఐకియా. ఇంటికి సంబంధించిన సామాన్లు అన్ని డెకరేషన్ చాలా తక్కువ ధరకు దొరుకుతాయి ఐకియాలో, చాలా పెద్దది ఇది. చాలామంది చాలా పెద్దది కాదు, ఎవరన్నా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఐకియాకి. ఇది హైటెక్ సిటీలో ఉంది. ఇది ఫర్నిచర్స్, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, ఏదైనా చైర్స్ కానీ, ప్రతి ఒక్కటి ఇంటికి సంబంధించిన వేటి ఏదైనా సరే అక్కడ దొరుకుతాయి. చూసారా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా కనిపిస్తున్నాయి నీకు? వావ్, అసలు ఎక్కడో ఫారిన్ కంట్రీస్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఫీలింగ్ అసలు. చూసారా ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, సాఫ్ట్వేర్ చేసే ప్రతి ఒక్కరు ఇక్కడే వచ్చి వెళ్తుంటారు. సాఫ్ట్వేర్ అంటారు కదండి, ఇదేనండి వాళ్ళు చేసే జాబ్లు. ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు వర్క్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ. సో టీ హబ్ అనేది స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు కదా, ఆ రూట్ ఇది. ఎలా ఉందో టీ హబ్ దాకా వెళ్దాం రండి, చూద్దాం ఆ వ్యూ ఎలా ఉందో మీకోసం. స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. చాలామందికి తెలియదు కదా ఎలా ఉంటాయి బిల్డింగ్స్, హైటెక్ సిటీ అంటే ఎలా ఉంటుందో. చాలామంది మనకు ఈ రోడ్డు వాళ్ళు అలా అని చూపిస్తారు, కానీ ఇలాంటి ప్రదేశాలు అస్సలు చూపించరు కదా, రోడ్లు ఎలా ఉన్నాయని. ఇంత చాలా బాగుంటుందని చాలామంది తెలియదు కదా, అలాంటి వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది హైటెక్ సిటీ ఎలా ఉంటుందో. చూస్తారు కదా మన వాళ్ళు కూడా హైటెక్ సిటీలో ఉన్నాం, జాబ్ చేస్తాం, సాఫ్ట్వేర్ ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్లని. ఇదేనండి టీ హబ్. ఇక్కడ నుంచి మీకు చూశారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్ లైన్. మళ్ళీ యూటర్న్ తీసుకెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్ద నైట్ టైం కదా ఎంత బాగుందో చూడండి, వ్యూస్ చూడండి. కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ ఫ్లైఓవర్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఏజీ హాస్పిటల్ అదంతా. వావ్, స్కిప్ చేయకుండా చూడండి, అస్సలు చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో చూడండి. మీరు కూడా తప్పకుండా నైట్ టైం ఇలా ఫీల్ అవ్వాలనుకుంటే 12 లోపల బాగా ఎక్కడైనా తిరగండి. 12 తర్వాత అయితే పోలీసు వాళ్ళు మాత్రం ఆపుతూ ఉంటారు, జాగ్రత్త. కొంచెం లెఫ్ట్ తీసుకెళ్తే మనకు ఫ్లైఓవర్ కింద చూపిద్దాం, ఫ్లైఓవర్ కూడా చాలా బాగుంటుంది, అందుకని ఇక్కడ వెళ్తున్నాము. ఏమైనా నైట్ టైం ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది అసలు. సో రియల్గా చూస్తుంటే ఎంత బాగుందో చూడు అసలు, హైటెక్ సిటీ ఎంత బాగుంది అది, ఆ సౌండ్ అది. చూడండి చూడండి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి పెద్ద పెద్ద కంపెనీస్ అయినాయి. చూడడం కదా చాలామంది తెలియదు కదా నైట్ టైం ఎలా ఉంటుందో, వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ లాస్ట్ 5 yearsలోనే బాగా డెవలప్మెంట్ అయింది. 10 yearsలో కొంచెం బాగా కంటిన్యూ చేశారు డెవలప్మెంట్ వర్క్ అంతా, అందుకే ఇంత డెవలప్మెంట్, ఇంత బంగ్లాలు, ఇంత బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి. ఏదైనా డెవలప్మెంట్ వర్క్ కంటిన్యూ చేస్తుంటే బాగుంటుంది కదా, ఆపేస్తే మళ్ళీ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇదేనండి మనం ఆ పైన బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీద వద్దామని వెళ్తున్నాను, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. బాగుంటుంది ఆ బ్రిడ్జ్, చాలా పైనుంచి వస్తుంటే. స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది హైదరాబాద్ ఎలా ఉంది. ఇంకా ఇటు పోతే గచ్చిపోలి, ఇటు పోతే ఒకటిపల్లి మైండ్ స్పేస్. ఇదేండి బ్రిడ్జ్, ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఎక్కినాము. సో బ్రిడ్జ్ మీద రైడింగ్ ఎలా ఉంటుంది ఏం కథ అనేది మీకు చూపిస్తుంది. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమన్నా తిట్టాలంటే కామెంట్లో తిట్టండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా ఇలాంటి వీడియోస్ కోసం. మీకు కూడా ఇలాంటి వీడియోలు కూడా కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ కూడా చేసి పెడతాం. బాగుంది అసలు, ఆ బ్రిడ్జ్ రైడింగ్ చేస్తుంటే ఎంతో ఫీల్ చాలా బాగుంది, నైట్ టైం కదా. సో
సో అనుకోకుండా ఇట్లా రైడ్కి వచ్చాము. నైట్ టైం ఎలా ఉంటుంది ఇంకా చూపిద్దాము చాలా మందికి అని. నాకన్నా నువ్వే బాగా చేస్తున్నావు కదా. సో ఇప్పుడే డౌన్ అవుతున్న బ్రిడ్జ్ దిగేస్తున్నాం మనం. ఆల్మోస్ట్ అయిపోయింది బ్రిడ్జ్ కానించి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని